పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి జాతీయ పార్టీలు కసరత్తు చేపట్టాయి. మొన్న భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయగా కాంగ్రెస్ కూడా అదే బాట పట్టింది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక్క సీటును కూడా బీజేపీ ప్రకటించలేదు. దీనికి కారణం పొత్తు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ ప్లస్ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఇదే పొత్తులోకి బీజేపీ కూడా చేరుతుందన్న ఊహాగానాలకు ఫస్ట్ లిస్టు ప్రాణం పోసినట్లు తెలుస్తుంది. అయితే బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి కొనసాగుతుంది. ఆమె ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని అనుకుంటుంది. ఇందులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 9న ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతారని వార్తలు వినిపిస్తున్నాయి. అదే రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని 3 పార్టీల నేతలు ఉమ్మడి ప్రకటన కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పొత్తులో భాగంగా విశాఖ, అరకు, తిరుపతి, విజయవాడ, శ్రీకాకుళం స్థానాలు ఉన్నాయి. విజయవాడ పార్లమెంటు స్థానం నుండి పురంధేశ్వరి పోటీ చేస్తే మైలవరం నుండి టీడీపీ అభ్యర్థిగా కేసినేని చిన్ని పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పొత్తుపై ప్రకటనతో పాటు క్లారిటీ వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడి నుండి పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పురంధేశ్వరి అధ్యక్షురాలు కాబట్టి పక్కాగా గెలిచే స్థానం నుండి పోటీ చేస్తుందని కూడా విశ్లేషిస్తున్నారు.